హలో ఫుడీస్, వెల్కమ్ టు నిత్యానిహాన్ వ్లాగ్స్. ఈరోజు ఒక స్వీట్ చేసేద్దామండి. చాలా ఈజీగా. ఇంట్లో రిలేషన్స్ వస్తారు, మనకి బయటికి వెళ్ళే టైం ఉండదు. సో వాళ్ళకి స్వీట్స్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచిస్తాం కదా. సో ఈజీగా ఇంట్లో ఉండే రవ్వతో మనం స్వీట్ చేసేద్దాం. చలో పదండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఘీ వేస్తున్నానండి. నెయ్యి నేను 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకుంటున్నాను. పచ్చి వాసన పోయే వరకు రవ్వ ఫ్రై చేయాలండి. ఇది ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. రవ్వ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఏ కప్తో అయితే మనము ఈ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ ఆఫ్ కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను నేను. వన్ కప్ వేసాను. ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత మనం ఇంకో కప్ యాడ్ చేద్దాం. ఇంకో కప్ ఆఫ్ మిల్క్, ప్రాసెస్ అంతా స్టవ్ చిన్నగా పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. సో రవ్వ ఇలా కొంచెం దగ్గరకు అయిపోయిన తర్వాత సేమ్ ఎంత రవ్వ తీసుకుంటున్నామో అంత షుగర్ యాడ్ చేస్తున్నామండి. స్వీట్ కొంచెం తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. 3/4 షుగర్ వేసాక ఇలా మళ్ళీ మిక్స్ చేయండి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. షుగర్ మొత్తం మిక్స్ అయిపోయిందండి, కొంచెం జ్యూసీ టైప్లో వచ్చేసింది. ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. రవ్వలో పాలు యాడ్ చేసాం కదండి, మనం పాలు ప్లేస్లో వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. పాలు ఇష్టపడిన వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ యాడ్ చేసి మనం గోధుమ రవ్వతో కూడా సేమ్ ఇలాంటి స్వీట్ చేయొచ్చు, ఇంకొంచెం వేరేలాగా. నేను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి ఇది పక్కన తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి.
ఇందులో నుండి నేను ఒక 40% ఆఫ్ రవ్వని సపరేట్ చేస్తున్నానండి. ఇందులో నేను ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను. సో నేను ఫుడ్ కలర్ యాడ్ చేసింది ఫస్ట్ చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకుంటానండి. చిన్న చిన్న బాల్స్, రౌండ్గా బాల్స్ చేసి పెట్టుకుంటున్నాను. నాకు 9 బాల్స్ వచ్చాయండి. ఇవన్నీ కొంచెం చేతికి నెయ్యి అంటించుకొని ఇలా బాల్స్ చేశాను. తర్వాత ఈ రవ్వ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసి ఈ బాల్ ఇందులో మధ్యలో పెట్టేసేయండి. ఇది ఇలా క్లోజ్ చేసి లడ్డూలా చుట్టుకోండి. ఇలా అన్ని లడ్డూలా చుట్టుకోవాలండి. నాకు ఇన్ని లడ్డూలు అయ్యాయి, 9 అయ్యాయండి నేను తీసుకున్న 1 కప్ ఆఫ్ రవ్వలో. సో ఇదండి, ఇలా ఉంటుంది. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి యమ్మీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఇదండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.